गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं भुवनालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरम्। ओम दयानंद चरणौ मनसा स्मरामि, దయానంద చరణౌ శిరసా నమామి. ఏమండి, మా ఆయన పోతే నేను ఎలా ఉండలేను స్వామి. నేను అడిగాను, ఇప్పుడు ఎక్కడున్నారంటే మా ఆయన దుబాయ్లో ఉన్నారండి. ఇప్పుడు ఎంతకాలం అయిందంటే 5 ఏళ్ళు అయిందండి. 5 ఏళ్లగా మీ ఆయన దుబాయ్లో ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావు మా ఆయన దుబాయ్లో ఉన్నాడని, ఆయన ఏమనుకున్నాడు ఇండియాలో ఉందని. పోయాడనుకో, పైన ఉన్నాడని అనుకో, నష్టం ఏంటి? అక్కడ కూడా ఉండడమేగా. ఇప్పుడు దీని పక్కన లేని దానికి దుబాయ్లో ఉంటే ఏంటి, పైన ఉంటే ఏమిటి, పెద్ద తేడా ఏమిటమ్మా అని అడిగారు. ఇక్కడ అనుకుంటూనేగా ఉన్నావు 5 ఏళ్లగా, అలానే ఇంకో 50 ఏళ్ళు పైన ఉంటే కూడా అనుకుంటావు పైన ఉన్నాడు మా ఆయన అని. పోయాడంటే ఎక్కడికి పోయాడండి, ఎక్కడికో వెళ్ళుంటాడుగా. ఎవరో ఫోన్ చేశారు, ఫోన్ చేసి ఎక్కితే వెంటనే ఆవిడ ఫోన్ చేసి ఆయన లేరండి పోయారండి అనింది. హే బాబాయ్, ఫోన్ అప్పుడే పోయారా? నేను ఆయనతో సంతకాలు చేయించుకోవాలనుకున్నాను, అప్పుడే పోయారా అని చెప్పి వీడు కంగారు పడిపోతున్నాడు. యువతల వాడు, ఏమిటి అప్పుడే పోయారా అంటారు, ఏంటంటే చచ్చిపోయారా అని. కాదు, బయటికి వెళ్ళారు. ఎక్కడికో పోయాడనిగా ఆవిడ అర్థం, బయటికి ఎక్కడికో వెళ్ళాడని. అలా నేను పోయాడంటే ఎక్కడికి పోయి ఉంటాడైనా, ఎక్కడో ఉంటాడాయన, ఎక్కడికి ఏం పోడు. అంత త్వరగా పోయే ఘటాలు ఏం కావు ఇవి, అంత త్వరగా ఆవిరైపోయి మోక్షాన్ని పొందే ఘటాలు ఏం కావు ఇవి. ఇప్పుడు మళ్ళీ తగులుడితే ఎక్కడో చోట, ఏ మనవడుగానో కొడుకుగానో, లేకపోతే పక్కింటి వాడుగానో పై ఇంటి వాడుగానో అద్దెకు పుచ్చుకునో, లేకపోతే ఇంకోటో దుంపలు దంచడానికి కొంపల్లోకి వచ్చి చేరుతూ ఉంటాం ఏదో రూపంలో. ఏం కంగారు పడక్కర్లేదు. కాకపోతే రూపం మారచ్చు అంతే, ఇంకో పేరు మారచ్చు, ఊరు మారచ్చు, ఏదో రూపంతో ఎక్కడో లెంకెలు తగులుతూ ఉంటాయి మనకు. కాబట్టి దీని గురించి ఎక్కువగా ఎవడు చింతించకుండా వాడు ఒక స్థితికి మేలుకున్నటువంటి వ్యక్తిని భగవద్గీత, గీతాశాస్త్రం భక్తుడు అంటుంది. ఆ స్థితికి మేలుకున్న వాడినే భక్తుడు అంటుంది. భక్తుడు అంటే నేను రూపాయి బిళ్ళంత బొట్టు పెట్టాను, నేను రోజు గంట పూజ చేస్తాను, బాహ్య అంగాలకే పరిమితం కాదు. ఒక భక్తుడు అనంటే భగవంతుణ్ణి కేవలం ఒక ముక్కలో కాదు, ఒక మొక్కలో కాదు, ఒక వస్తువులోనే కాదు, ఈశావాస్యమిదం సర్వం, సమస్తము ఈశ్వరమయమై ఉంది ప్రకృతి. ఈశ్వరుడి కంటే భిన్నంగా, ఈశ్వరుడి కంటే అన్యంగా, ఈశ్వరుడి కంటే వేరుగా ఒక్కటి ఉండడానికి వీల్లేదు. సమస్తము ఈశ్వర ప్రకృతి. ఇది ఈశ్వర ఆచ్ఛాదిత ప్రకృతి. ఈశ్వరేణ ఆచ్ఛాదితం జగత్, ఈశావాస్యమిదం సర్వం. ఆ స్థాయికి మేలుకున్నటువంటి సాధకుడు వాడు భక్తుడవుతున్నాడు. కానీ ఆ స్థాయిలో ఉంటేనే నిజంగా ఒక వ్యక్తికి పెద్ద బరువు, అసలు ఏం బరువు ఉండదు వాడికి, హాయిగా తేలిక పడిపోతాడు. అసలు నిజంగా ఆ స్థాయికి, నిజంగా మానసికంగా ఆ స్థాయికి వచ్చేస్తే ఒక వ్యక్తి, ఒక సాధకుడు, ఇది ఈశ్వర ప్రకృతి, నాది కాదు, నేను అనేటువంటిది లేదు, అది పరమాత్ముడే, నాది కాదు, పరమాత్ముడిదే, సమస్తము పరమాత్ముడే, సమస్తము పరమాత్ముడే అన్న దృఢమైనటువంటి నిర్ణయం ఎవరికైతే ఉందో, దృఢమతి యస్యాస్తి చేత్, శంకర్లు కూడా అంటారు. అందుకని భగవద్గీతలో కూడా దృఢవ్రత అని అంటాడు ఆయన, స్థిర ప్రజ్ఞ అంటారు ఆయన. అంటే ఎవడి యొక్క ప్రజ్ఞ అయితే ఈ అంశం పట్ల స్థిరంగా నిలబడిందో, దృఢంగా ఉందో, అప్పుడు ఏమైపోతుంది తెలుసా అండి, ఒక వ్యక్తిలో వ్యక్తిత్వము అనేటువంటిది అల్పత్వంతో కాకుండా
విస్తరించడం మొదలవుతుంది ఆ వ్యక్తిత్వం. సంకోచం అలా ముడుచుకోకుండా వ్యక్తిత్వం వ్యాపించడం మొదలవుతుంది, విస్తరించడం మొదలవుతుంది. ఆ వ్యక్తి ఆ విస్తరణలో ఏమైపోతుందంటే నాది ఇది అది అనే భేదం లేకుండా అన్నిటినీ తనలో కలుపుకుంటూ పోతూ ఉంటుంది. ఏది చూసినా అది తనలో కలుపుకుంటుంది, ఏది చూసినా ఏదైనా తనలో కలిసిపోతూ ఉంటుంది. ఆ నిష్కల్మషమైనటువంటి ఆ హృదయమే భక్తుడు. నిష్కళంకమైనటువంటి ఆ భక్తే నిజమైనటువంటి భక్తి. ఎక్కడైతే నీ అనేటువంటి భేదం లేకుండా, అందుకనే కొంతమందికి పేర్లు పెట్టుకుంటారు నాని అని. అంటే అర్థం ఏంటి? నీ అనే భేదం లేకుండా బతకాలని. ఆ స్థితిలో ఒక వ్యక్తి ఎదిగినప్పుడు సాధకుణ్ణి వాడిని భక్తుడు అంటుంది గీత. కానీ ఆ స్థాయి వరకు ఎదిగితే సరిపోదు. ఆ స్థాయి ఎదిగినప్పుడు వ్యక్తిలో నాది అనే భావాల్ని దాటిపోయాడు, కానీ నేను అనే భావం ఉందే అది దాటలేడు. అది దాటాలి అని అంటే కేవలం భావంతో మాత్రం దాటితే కుదరదు. అది దేనితో దాటాలి? జ్ఞానంతోనే దాటాలి. ఇది నాది కాదు, ఇది పరమాత్ముడిది అని చెప్పడానికి వివేకం కావాలి. భక్తుడు పరిణితి పొందాలి, సాధకుడు అవ్వాలి. కానీ గుర్తుపెట్టుకోండి, ఆ నాది కాదు ఇదంతా పరమాత్ముడే అని గుర్తించడానికి కొద్దిపాటి వివేకము, కొంత భావుకత, కొంత లోపల భక్తి ఉంటే చాలు, భక్తుడైతే చాలు. కానీ నేను అనేటువంటిదే ఛేదించాలి అని అంటే దానికి కేవలం కొద్దిపాటి వివేకం, భక్తి అయితే సరిపోదు. అందుకనే కృష్ణుడు అంటాడు 15వ అధ్యాయంలో, రాబోయే అధ్యాయంలో దాన్ని ఎలా కొట్టాలి అని అంటే అసంగశస్త్రేణ దృఢేన చిత్వా తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతాః న నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తి ప్రసృతా పురాణీ. ఎంత అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ అంటే ఇక్కడ ఆ నేను అనేటువంటి ఆ 2 అక్షరాల ఆ ప్రధానమైనటువంటి కన్ఫ్యూజన్ అది. నాది లోకల్లో కన్ఫ్యూజన్ లేదండి, అర్థమైందా? లోకల్లో ఏమీ కన్ఫ్యూజన్ లేదు. కన్ఫ్యూజన్ అంతా లోకల్లో కన్ఫ్యూజన్, అంతేగాని లోకంలో కన్ఫ్యూజన్ ఏం లేదు. లోకల్గా కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంది. అంటే లోపల వాడు బాగా కన్ఫ్యూజ్ అయి ఉన్నాడు. దేనివల్ల అనంటే నాది అనే దానికి విలువ లేదు, నేను అనే దాని వల్లనే నాది అనే దానికి విలువ వచ్చింది. నేను అనేదే అక్కడ పడిపోతే, నేను అనేదే తప్పుకుంటే, అక్కడ ఉండేదే పరమాత్మమయమై ఉంటే ఇక నాది అనే దానికి ఉనికే లేదు. అది కాల్పనికమైనటువంటి ఉనికి, సత్యమైన ఉనికి కాదది. నేను అనేటువంటి యథార్థమైన స్థితిని నాకు అందివ్వడానికి ఆ ఆత్మ విద్య కోసం ఇక్కడ అంటుంది ఈశ్వరస్య తత్వ నిర్ధారణార్థం క్షేత్రాధ్యాయ ఆరభ్యతే. ఆ ఈశ్వర తత్వాన్ని, ఆ పరమార్థ తత్వాన్ని నాకు తెలియచేయడం కోసం క్షేత్రాధ్యాయ అంటే క్షేత్రజ్ఞ విభాగ యోగం అనే ఈ 13వ అధ్యాయము ఆరభ్యతే. పడుకుండిపోతున్నాం. నేననేది లేదు అసలు. నేననే స్ఫురణ కలిగిందా? మీకు 2 రకాలుగా ఉంటారు ఈ లోకంలో. నేను అనే స్ఫురణ కలిగినప్పుడు 2 రకాలుగా ప్రవర్తిస్తారు. ఒకటి, నేను అనే స్ఫురణ మనస్సు బుద్ధులకి మాత్రం పరిమితమై ఉంటే కళ ప్రపంచంలో తిరుగుతూ ఉంటాం. అక్కడో ప్రపంచం ఏదో ఒకటి. ఆ నేను అనే స్ఫురణ మనస్సు బుద్ధికి కాకుండా ఇంకా వ్యాపించి శరీరం అంతా వ్యాపించింది అనుకోండి, ఈ ప్రపంచంలో తిరుగుతుంటా. బాగా గుర్తించండి, నేను అనే స్ఫురణ, ఆ ఎరుక, నేను అనే స్ఫూర్తి మనోబుద్ధుల వరకు పరిమితమైతే స్వప్న ప్రపంచంలో తిరుగుతుంటాం. ఎందుకని పడుకుని ఉంటాం ఇలాగా, శరీరంతో లేదు కాబట్టి నేను అనేది ఇలా పడుకుంటాం, జడంగా ఉంటుంది. కానీ లోపల ఎక్కడికో ప్రపంచం, ఏదేదో బాంబే, అమెరికా, అది ఇది, ఇంకా అసలు ఒకటి కాదు, కైలాసం, వైకుంఠం, ఇంకా వీలైతే వైకుంఠానికి వెళ్ళి ఏమిటయ్యా నువ్వు మహావిష్ణు ఇలా ఎంతకాలం పడుకుంటావు, లే నేను కొంతసేపు పడుకుంటానని అన్నా కూడా అనొచ్చు మనం. ఆ కళలో కైలాసంలోకి వెళ్ళి ఏంటయ్యా నువ్వు ఇలా కూర్చున్నావు, ఎన్ని యుగాలు అయిపోయింది అలా కూర్చుని దిగు కొద్దిగా మేము కూర్చుంటాం అని కూడా అనొచ్చు మనం. ఆ కళ ప్రపంచంలో మన ఇష్టం, ఏది పడితే అది జరుగుతుంటుంది అక్కడ. ఇది కళ, స్వప్నం.
ఇప్పుడు అలా స్వప్నంతో ఉన్నటువంటి వ్యక్తి ఆ నేను అనేటువంటి ఎరుక మనోబుద్ధుల వరకే కాకుండా ఇంకా వ్యాపించి శరీరం అంతా వ్యాపించింది అనుకోండి. ఇప్పుడు మెల్లగా లేస్తాడు, ఇలా లేచి ప్రపంచంలో నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా ఇళ్ళు, నా డబ్బు అంటూ తిరుగుతాడు. అంటే నేను అనే స్ఫూర్తి కనుక శరీరంతో సహా వ్యాపిస్తే ఈ ప్రపంచం ఉంది. ఆ నేను అనే స్ఫూర్తి శరీరం నుంచి విత్డ్రా అయిపోతే మనోబుద్ధులకైతే ఈ ప్రపంచం లేదు, కళ ప్రపంచం. ఇక ఆ మనోబుద్ధుల నుంచి కూడా అది లాగేసుకుంది అనుకోండి, అది లేదు. ఏమైపోతుంది? నేను లేను, ఏమీ లేదు. ఏముంది అక్కడ? చాలా అద్భుతంగా భాగవతంలో పోతన అంటాడు, లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుదిన లోకంబగు పెంచీకటికిన్. పెంచీకటి. ఆ నిద్రలో ఏమన్నా ఉందా? ఎలా ఉందండి నిద్ర అంటే, అబ్బా ఏమిటోనండి ఏమీ లేదండి. మరి ఎలా ఉంది? చాలా బాగుందండి. ఏమీ లేదండి చాలా బాగుంది అంటే అర్థం ఏంటి? ఏమీ లేనిది బాగుండడం కాదు, ఇవి ఈ లంపటాలన్నీ దిగిపోయాయి అందుకనే బాగున్నావు. అది మేలుకోగానే ఆనందంగా ఉండేది ఎందుకు నీకు కలగట్లేదంటే ఈ లంపటం అంతా నెత్తికెత్తుకుంటున్నావు. ఆ నేను అనేది లేచి మనోబుద్ధుల్ని వ్యాపింపజేసి దాన్ని స్ఫురింపజేసి ప్రపంచం దేహానికి వచ్చి లోకంలోకి వెళ్ళి అన్ని నెత్తికెత్తుకుని ఈర్ష్యాద్వేషాలు రాగద్వేషాలు వీటన్నిటితో సతమతమైపోయి అబ్బా లోపల ఉడుకు బయట ఉడుకు అంతా ఒకటే ఉడుకు 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 గడబడ గడబడ మొత్తం. కాబట్టి జరిగే ఈ పరిణామాలన్నిటికీ కూడా గీతాశాస్త్రం అంటూ చాలా అద్భుతంగా ఈ కోణంతో ఒక వ్యక్తి ఆలోచించినప్పుడు భిన్నాఫ్ ప్రకృతి అష్టద అన్నప్పుడు పంచభూతాలు స్థూల ప్రకృతి, మనోబుద్ధులు రెండు సూక్ష్మ ప్రకృతి, నేను అనేది ఏమిటి? కారణ ప్రకృతి. పంచభూతాలు కలిసిపోతాయి, మనోబుద్ధులు కలిసిపోతాయి, నేను అనేది కూడా కలిసిపోతుంది. కలిసిపోతుందా? అసలు ఉందంటారా నేననేది? నేననేది ఉంటేగా కలిసిపోవడానికి. నేననేది లేదు, కానీ నేననేది కల్పించుకున్నాం. సో కల్పన అది. అందుకనే లలితా సహస్రనామంలో అమ్మవారిని కల్పన రహిత కాష్ట కాంత అకాంతార్థ విగ్రహ కార్యకారణ నిర్ముక్త కామకేళితరంగిత కనత్కనకతాటంక లీలా విగ్రహధారిణి అజా క్షయ వినిర్ముక్త ముగ్ధాక్షిప్ర ప్రసాదిని అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ త్రయీ త్రివర్గ నిలయ త్రిస్థా త్రిపురమాలిని నిరామయ నిరాలంబ స్వాత్మా రామ సుధాశ్రుతి సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత యజ్ఞప్రియ యజ్ఞకర్త్రి యజమాన స్వరూపిణి ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని విప్రప్రియ విప్రరూప విశ్వభ్రమణకారిణి. కల్పన రహిత కాష్ట కాంత అకాంతార్థ విగ్రహ కార్యకారణ నిర్ముక్త కామకేళి తరంగిత. అసలు కారణము లేదు కార్యము లేదు. ఎందుకని? అసలు నేననేది ఉంటే ఇది నాది అని అనిపిస్తుంది. అసలు నేనే లేకపోతే కారణమే లేకపోతే కార్యం ఎక్కడిది? నేననేవాడు మేలుకుంటే నా కొడుకండి నా భార్య అండి అంటాడు. అవన్నీ కార్యం. నా కొడుకు నా కార్యం. ఇప్పుడు నేననేవాడు లేవలేదనుకోండి, నా కొడుకు అనేవాడు ఉంటాడా? కార్యం ఉంటుందా? కార్యము పోయింది, బికాస్ కారణము పోయింది. కాబట్టి ఆ కారణం అనేది ఏమిటి? కల్పన. నేను అనేది కల్పించి ఆ కల్పింపబడ్డ నేను. ఏమండి స్వామి ఎప్పుడు కల్పించుకున్నావు అంటారు? అదే అడగొద్దు, అది అనాది. ఎప్పుడు కల్పించుకున్నారో, ఆ ఎప్పుడు కలిపెట్టుకుని గందరగోళం చేసుకున్నారో దానికో టైం ఎప్పుడు వేసుకోలేదు. స్వామి మీరు చెప్పగలరేమో, కొద్దిగా ప్రయత్నం చేసి చెప్పండి. అసలు ఫస్ట్ ఎప్పుడు కల్పించుకున్నా ఉంటారు? ఇప్పుడు అది తెలుసుకున్నారనుకోండి, అది తెలుసుకోవడం ముఖ్యమా వదిలించుకోవడం ముఖ్యమా? ఇప్పుడు తగిలించుకోవడం ముఖ్యమా వదిలించుకోవడం ముఖ్యమా? ఇప్పుడు సపోజ్ ఎవరికో తలకి నిప్పంటుకుంది అనుకోండి, అడిగి మండుతుంది. వాడు వచ్చి స్వామి ఇక్కడ నాకు ఎప్పుడు నిప్పంటుకుంది అంటారు, ఒకసారి చెప్తారా మీరు అని ఇంత కూర్చోబెట్టి హాయిగా అలా కుశల ప్రశ్న వేస్తాడా? స్వామి ఎక్కడైనా నీళ్లు ఉంటే చూడండి, కొద్దిగా పోస్తే చల్లార్చండి బాబోయ్ నన్ను కాపాడండి అని అంటాడు ఎవడన్నా? తగులడిపోయేవాడు కాపాడండి అని అంటాడా? ఎప్పుడు మొదలైందంటారు తగులడడం?
ఏమండి ఇప్పుడు పరిస్థితి ఏమిటి? ఇప్పుడు ఎక్కడైనా ఇల్లు కాలుతుందనుకోండి, అక్కడ పాప ఇంటి గలవాడు వచ్చి అయ్య బాబోయ్ నీళ్లు పట్టండి లబోదిబో మొత్తుకుని అయ్య బాబోయ్ కాపాడండి అని అంటాడు కదా. అలాగనే నేను మొట్టమొదటి ఎప్పుడు కలిపెట్టుకున్నాను, వద్దు అయిపోయింది, జరిగిపోతూ ఉంది, ఇప్పుడు దీన్ని ఎలా వదిలించుకోవాలి, దీని నుండి ఎలా బయటపడాలి, ఆలోచన చేయండి. కాబట్టి అజ్ఞానానికి మొదలనేది లేదు, అనాది. కానీ అజ్ఞానానికి ఆది లేదు కానీ అంతముంది. గొప్ప విచిత్రం అది. అజ్ఞానానికి ఆది మనం కనిపెట్టలేం, కానీ అంతం మనం పెట్టచ్చు. ఎలా? మన సాధనతో. మన సాధనతో మనం అంతం కనిపెట్టవచ్చు. కాబట్టి ఆ అంతాన్ని కనిపెట్టడానికే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మనకు 7వ అధ్యాయంలో పరాప్రకృతి అపరాప్రకృతి అని 2 ప్రకృతులు చెప్పారు. ఆ అపరాప్రకృతి ఏంటనంటే ఈ ప్రకృతి భిన్నాఫ్ ప్రకృతి రష్టదా, 8 రకాల తత్వాలతో ఈ ప్రకృతిలా తయారైంది. అంతేకాకుండా ఇక్కడ సంసార హేతుత్వాత్ పరాచ అన్య జీవభూత క్షేత్ర క్షేత్రజ్ఞ లక్షణ ఈశ్వరాత్మిక. ఇక 2వ ప్రకృతి, దీన్ని పరాప్రకృతి అన్నారు. ఏమిటి పరాప్రకృతి అని అంటే అపరాత్ పరా, అంటే దీనికంటే పరమోత్కృష్టమైనది, వేరైనది, విలక్షణమైనది. అంటే ఇప్పుడు మనకు కనిపిస్తుందే ఈ పదార్థం, ఈ పదార్థ జాతమైన ప్రకృతి కనిపిస్తుందే, ఈ పదార్థ జాతమైన ప్రకృతి కానే కాదు, దీనికంటే విలక్షణమైంది. అర్థమైందా? దాని గురించి చాలా అద్భుతంగా ఇక్కడ చెప్తారు. ఎలాగనంటే నేను అనుకున్నప్పుడు శరీరం అంతా నేనని అనుకుంటున్నాను కదా. ఒక్కసారి ఆలోచిస్తే ఈ శరీరం ఎలా ఉంటుందనంటే, మనం ఈ బ్రష్ చేసుకుంటాం కదా, ఈ సింక్ ఉంటుంది, వాష్ బేసిన్ ఉంటుంది కదా, దాంట్లో బ్రష్ చేసుకుని ఉమ్మేస్తాం, నీళ్లు తిప్పుతాం అనుకోండి, మనం బ్రష్ చేసుకుని వేసిందంతా కూడా నీళ్ళలో కలిసి కిందకి పోతుంది అనుకోండి. ఒక గొట్టం ఉంటుంది, పైపు, ఆ పైపులో ఇదంతా వెళుతుంది, ఇదంతా వెళ్ళి అటు నుంచి మ్యాన్ హోల్లోకి వెళుతుంది. ఆ పైప్ ఏమిటి? మనం విసర్జించిందంతా కూడా నీళ్లతో పాటు కలిసి అది కలెక్ట్ చేసుకుని బయటికి పంపడానికే. అలాగని ఇది కూడా ఒక పైప్, అంతే. శరీరం కూడా అంతే, ఇది కూడా ఒక జస్ట్ పరికరం మాత్రమే. నిజంగా లోపల మనం ఆ స్థితిలో నిలబడి చూస్తే అది ఒక పెద్ద గొట్టంలా ఉంటుంది, అంతే శరీరం. దాన్ని చూపిస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ ఎంత అద్భుతంగా. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మనము ఏదైతే అనుకుంటున్నామో వాటిని మన ముందు ఒక్కొక్క పార్ట్ తీసి ఇది 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 అని లేబుల్ చేసి చూపిస్తున్నారు ఆయన ఈ అధ్యాయంలో. అందుకని దీనికి పేరు విభాగము అని వచ్చింది. విభాగం ఎప్పుడు చేస్తాం? విభజన ఎప్పుడు చేస్తాం? ఇప్పుడు ఇంటికి ఏదో ఒక పెద్ద వస్తువు తీసుకొచ్చారు, మనకు అమ్మినప్పుడు అక్కడ కొన్నాం కదా, కొన్నప్పుడు అన్నీ కూడా ఇలాగ విడగొట్టి అన్నీ ముక్కలన్నీ దీన్ని ఇచ్చేసి దాన్ని ఇచ్చేసి అన్నీ పెట్టి థర్మాకూల్ షీట్స్ పెట్టి అన్నీ పెట్టి ప్యాక్ చేశాడు. ఇంటికి వచ్చిన తర్వాత అది గోడ మీద పెడదాం అనుకున్నాం. ఆ ముక్కలన్నీ గోడ మీద పెడితే ఏమన్నా అర్థం ఉంటుందా? ఏం చేయాలి? అవన్నీ తగిలించి ఎక్కడెక్కడ ఏం పెట్టాలో స్క్రూలన్నీ పెట్టి నీట్గా తయారు చేసి పెడతాం. అలాగనే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అబ్బాయి ఇది ఈ పార్ట్ అని ఒక్కొక్క పార్ట్ని విభజించి చూపిస్తున్నారు. అంటే ఆ పార్ట్ని విభజించి చూపడంలో మొట్టమొదట క్షేత్రాన్ని విభజించి చూపారు, ఆ తర్వాత క్షేత్రానికి క్షేత్రజ్ఞుణ్ణి విభజించి చూపారు, ఆ తర్వాత క్షేత్రజ్ఞుడి గురించి చాలా అద్భుతంగా వివరించి చెప్పారు. అందుకనే ఈ అధ్యాయానికి పేరు క్షేత్రజ్ఞ విభాగ యోగము.